హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్లో భాగంగా మనం రోమన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈరోజు అయితే ఏఎస్ఎల్ చదువుకోవాలో మీకు క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడైతే మనకి మోడల్ పేపర్ ఉంది కదా, మోడల్ పేపర్లో సెకండ్లో పద్య భాగానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. మనకు అందరికీ తెలిసిన విషయమే, కాలేజీలో కూడా సార్ వాళ్ళు చాలా వరకు చెప్తూ ఉంటారు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ వచ్చేసి 1-2లో వస్తుంది ఇక్కడ, తర్వాత ఇది వచ్చేసి మనకి 5-6లో వస్తుంది. కపిన ఉపవాస ఇక్కడ మాయావటు ఇచ్చినారు. సో మనం ఏ చదువుకోవాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ లెసన్ నేమ్స్ ఉన్నాయి. సో మీరేం చేయాలంటే ఏది ఈజీగా ఉన్నాయి వీటిలో, అంటే ఈ 1-2 ఈజీగా ఉన్నాయా, 5-6 ఈజీగా ఉన్నాయా, వాటిని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది దశరథునికి సంబంధించిన లెసన్, ఇది శివుడు పార్వతికి సంబంధించిన లెసన్. సో ఇది కపిన ఉపవాస అంటే కోతులకు సంబంధించిన లెసన్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. అమరవాణి ప్రశస్తి, ఇంపార్టెన్స్ ఆఫ్ ది సాంస్క్రిట్ అనమాట. ఇది సంస్కృత భాష యొక్క గొప్పదనం ఏంది అనేది లెసన్. ఇది ఓన్గా రాయొచ్చు, ఇది ఓన్గా రాయొచ్చు. మోస్ట్లీ వీటిలో అయితే పేర్లు గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో కూడా పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా రాయడం కష్టం అనుకున్న వాళ్ళు 5-6 నేర్చుకోవడం బెస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గద్య భాగానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాము, దీంట్లోనే అయిపోతుంది. గద్య భాగానికి సంబంధించి ఇక్కడ 1-2 లెసన్లో ఒకటి, తర్వాత 5-6 లెసన్లో ఒకటి వస్తుంది. ఒకసారి చూద్దాం నేమ్స్. ఇక్కడ గద్య భాగానికి సంబంధించిన 1వ లెసన్ 2వ లెసన్ ఈజీ అనుకుంటే ఇవి చదువుకోండి, అంటే నువ్వు ఒక్క సైడ్ మాత్రమే నేర్చుకోవడం మంచిది. స్వేదస్య పుష్పాని వర్ష పరిదేవనం, ఇది కూడా ఈజీ ఉంటుంది, ఇది ఈజీ ఉంటుంది. సో మీరు ఆలోచించుకొని ఎక్కడ ఈజీ ఉంటే అవి మాత్రమే చదువుకోండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి పద్య భాగానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3 అనమాట. ఓకే ఫ్రెండ్స్.